మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా పని అయిపోయింది, నా లక్ష్యం నెరవేరింది అంటున్నాడు. ఆ మాట చూస్తే ఇంకా బాధ అనిపిస్తా ఉంది. అంటే ప్రజలను మోసం చేసి ప్రజలను ఏ విధంగానైనా నమ్మించి వంచి ఓట్లేయించుకున్నా నేను ముఖ్యమంత్రి అయినా నా పని అయితే అయిపోయింది అని చెప్పినటువంటి మాట నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడు. ఇంకొక మాట, ఇవాళ నా దగ్గర ₹1 లేవు, కోసినా గాని ₹1 లేనటువంటి లేవు, నా దగ్గర ఏమి కూడా లేవన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ వచ్చి నేను 100 కోట్లు 1000 కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి మాట నిజంగా పూర్తయితే సంతోషమే. ఎవరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా చేసినటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మరి కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం, మల్లన్న సాగర్ ఎన్నటికీ ప్రజలు మర్చిపోరు. దాని ద్వారా వచ్చే నీళ్లను కూడా ఎవరు కూడా మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ కేసీఆర్ గారి మీద చెప్పినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.